హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్గా నేను చేసిన చండీగఢ్ నుండి సిమ్లా షార్ట్ వీడియో చూసారుగా ఫ్రెండ్స్. మేము సిమ్లా చేరుకునేసరికి ఈవినింగ్ 6:45 అయ్యింది. ఆ టైంలో సిమ్లా క్లైమేట్ చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్. ఆ చల్లని కూల్ క్లైమేట్లో మొదటగా మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళడం జరిగింది. ఆ రెస్టారెంట్ వారు మాకు వేడివేడిగా ఒక మ్యాగీ సర్వ్ చేశారు. సో అది తిన్న తర్వాత అక్కడి నుండి మేము మా హోటల్ రూమ్కి వచ్చాము. మా హోటల్ రూము కాళీబారి టెంపుల్కి దగ్గరలోనే ఉంది. సో అందరం హోటల్ రూమ్లో ఫ్రెష్ అయిన తర్వాత బయటకు వచ్చి నైట్ 9 PMకి ఫేమస్ షిమ్లా రిడ్జ్ వ్యూ పాయింట్కి చేరుకున్నాము. అక్కడ దృశ్యాలు నైట్ వ్యూలో చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ఫొటోస్ అన్నీ కూడా అక్కడివే. ఈ షిమ్లా రిడ్జ్ దగ్గర మీకు ముఖ్యంగా షిమ్లా టౌన్ హాల్, క్రైస్ట్ చర్చ్, అలాగే కొన్ని ఫేమస్ రెస్టారెంట్స్ కూడా మీరు ఎంజాయ్ చేయవచ్చు ఫ్రెండ్స్. అలానే ఇక్కడ షాపింగ్ చేయడానికి కూడా చాలా షాపులు అవైలబిలిటీలో ఉన్నాయి ఫ్రెండ్స్. నైట్ వ్యూలో సిమ్లా చాలా చల్లగా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ షిమ్లా రిడ్జ్ దగ్గర మీకు హిమాచల్ ఫౌండర్ అయిన వైఎస్ పరమార్ గారి విగ్రహం, అలాగే అటల్జీ విగ్రహం కూడా చూడగలరు ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారుగా నైట్ వ్యూలో సిమ్లా చాలా ప్రశాంతంగా ఉంది. కొద్దిగా నిర్మానుష్యంగా ఉన్నప్పటికీ నైట్ 10 అవ్వటం వల్ల అలా ఉంది ఫ్రెండ్స్. తర్వాత మరుసటి రోజు ఉదయం మా హోటల్ రూమ్ నుండి బయటకు వచ్చినప్పుడు సిమ్లా వాతావరణం ఇలా ఆహ్లాదకరంగా మమ్మల్ని పలకరించింది ఫ్రెండ్స్. మార్నింగ్ 7 AM అవటం వల్ల కొన్ని చోట్ల మౌంటైన్ వ్యూ పాయింట్స్లో మంచు కూడా పడుతోంది ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారుగా. సో ఈ వ్యూ పాయింట్స్ దగ్గర మేము మా క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ మేము ఈ వ్యూ పాయింట్స్ దగ్గర నుంచి టెంపుల్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. సో మేము తర్వాత టెంపుల్స్కి వెళ్ళటానికి మాకు బుక్ చేసుకున్న క్యాబ్ కొద్దిగా లేట్ అయింది. సో ఈ లోపల మేము ఈ చిన్ని ఫొటోస్ క్యాప్చర్ చేశాము. తర్వాత ఇక్కడ నుండి క్యాబ్ ద్వారా బయలుదేరి కాళీబారి టెంపుల్కి చేరుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్నది కాళీమాత ఆలయం. తర్వాత ఆలయంలో కాళీమాత దర్శనం చేసుకొని బయటకు వచ్చి అక్కడే దగ్గరలో ఉన్న ఫేమస్ జాకు హనుమాన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. ఈ టెంపుల్కి వెళ్ళడానికి ఉన్న ఒకే ఒక్క దారి రోప్వే మాత్రమే ఫ్రెండ్స్. సో అక్కడ నుంచి రోప్వే ద్వారా మనం టెంపుల్కి వచ్చిన తర్వాత మీరు ఎత్తైన హనుమంతుడి విగ్రహం చూడవచ్చు ఫ్రెండ్స్. ఈ హనుమంతుని విగ్రహం ఆల్మోస్ట్ మోర్ దాన్ 100 feet ఉంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత మేము కుఫ్రీకి వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. ఈ కుఫ్రీ షిమ్లాకి 12 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ కుఫ్రీకి వచ్చిన తర్వాత మనం గుర్రపు స్వారీ చేయాల్సి ఉంటుంది. ప్రతి గుర్రపు స్వారీకి ఒక పర్సన్కి 500 తీసుకుంటారు. గుర్రపు స్వారీ ద్వారా కుఫ్రీ హిల్ టాప్కి చేరుకొని అక్కడ కుఫ్రీ ఫన్ వరల్డ్లో కొన్ని గేమ్స్ ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మేము జిప్ లైన్ చేసాము. తర్వాత మేము క్యాబ్ ద్వారా మళ్ళీ షిమ్లా రిడ్జ్కి రావటం జరిగింది. మేము షిమ్లా రిడ్జ్ వ్యూ పాయింట్కి వచ్చే టైము 5 o'clock కావస్తుంది. 5 o'clockకి వెదర్ చాలా క్లియర్గా ఉంది. సో మీరు కూడా చూడవచ్చు ఫ్రెండ్స్ షిమ్లా రిడ్జ్ ఎలా ఉందో. ఇక్కడ అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం కూడా ఈ ఫోటోలో మీరు చూడవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీరు షిమ్లా రిడ్జ్ వ్యూ పాయింట్ యొక్క 360 degrees వ్యూ చూడవచ్చు. చూడండి ఫ్రెండ్స్, వెదర్ ఎంత క్లియర్గా ఉందో అండ్ జనాలు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారో.